నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. సెప్టెంబర్ 30, 2025 మంగళవారము. ఈరోజు అత్యంత ప్రభావితమైన రోజు దుర్గాష్టమి అన్నమాట. నవరాత్రుల్లో మనకి దుర్గాష్టమి అమ్మవారి యొక్క అవతారం. అయితే మెగా9 భక్తి టీవీ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి యొక్క దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అమ్మవారి యొక్క అనుగ్రహము మీ ప్రతి ఒక్కరికి, మీ కుటుంబంలోనూ మీకు అందాలి అని కోరుకుంటూ పంచాంగంలోకి వెడదాము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:09, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:02. ఈరోజు తిథి అష్టమి మనకి సాయంత్రం 6:01 వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం మూల ఉదయం 6:10 వరకు. తదుపరి పూర్వాషాఢ నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 4:36 నుంచి సాయంత్రం 6:19 వరకు. దుర్ముహూర్త సమయము రాత్రి 10:53 నుంచి రాత్రి 11:41 వరకు. రాహుకాలం మధ్యాహ్న సమయంలో 3:04 నుంచి సాయంత్రం 4:33 వరకు. యమగండ కాలం ఉదయం పూట 9:07 నుంచి 10:36 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:33 నుంచి తెల్లవారి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 2:55 నుంచి తెల్లవారి 4:38 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:42 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మనము గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు బుధుడు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. విద్య, ఉద్యోగము, వ్యాపారము, కమ్యూనికేషన్ రంగాల్లో విశేషమైన స్పష్టత, విజయము, వృద్ధి గోచరిస్తోంది. మంగళుడు తులారాశిలో ఉండడం వల్ల సత్సంబంధాలు ఇటు వ్యాపార పరంగాను, ఇటు దాంపత్య పరంగాను, కుటుంబ పరంగాను సత్సంబంధాలు ఉండబోతున్నాయి. దీంతోపాటు ప్రయాణాలు అన్నీ కూడా సులభంగాను, విజయం పరంగాను, క్షేమంగాను ఉండబోతున్నాయి. అయితే చంద్రుడు కర్కాటకంలో ఉండడం వల్ల కుటుంబంలో శాంతి, సంతోషము, శుభకార్యాలు, ఆర్థిక స్థిరత్వము, భావోద్వేగ విషయంలో శాంతి, సమన్వయము ఏర్పడబోతోంది. అయితే ఈ యొక్క ఫలితాలు మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి మీకు సృజనాత్మకమైన ఆలోచనలు అంటే క్రియేటివిటీ ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను మీరు కార్యరూపంలో పెట్టినట్టయితేనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆలోచనలాగే వదిలేస్తే కనుక ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక లాభాలు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఉద్యోగము, వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో విజయాలు, వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు అనువైన సమయము, లాంగ్ టర్మ్ పెట్టుబడులకు ప్లాన్ చేసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక అనుకూలతలు ఉంటాయి. గత కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి, చిరాకు పెట్టేటటువంటి కొన్ని సమస్యలు మబ్బు విడిపోయినట్టుగా విడిపోవడము, ఒక క్లారిటీకి వచ్చే అవకాశము ఈరోజు కనపడుతోంది. నష్టాలు చూసినట్టయితే కనుక మీరు చాలా కాలంగా ఇబ్బంది పడినటువంటి నష్టాలు కానీ, కష్టాలు కానీ కొంత శాతము ఈరోజు తీరే అవకాశం ఎక్కువ కనబడుతోంది. సాధారణంగా ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొంతమందికి అనారోగ్య సమస్యలు, మరి కొంతమందికి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే గ్రహాల యొక్క అనుకూలత మాత్రము ఈరోజు మీకు చాలా విశేషంగా కనిపిస్తోంది. అది 91%గాను, గ్రహాల యొక్క ప్రతికూలత 9% మాత్రమే కనిపిస్తోంది. ఈ కుంభరాశి వారు ఎటువంటి ప్రయత్నాలను ఆపకుండా, వాయిదా వేయకుండా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినట్టయితే కనుక సానుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. ఈ ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ కీలకమైన పని కానీ, నిర్ణయం కానీ తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము, ఉదయం అంటే తెల్లవారుజామున సమయంలో సూర్యుడికి గంగాజలంతో కనుక అర్ఘ్యం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.